డైలీ టేస్ట్ ది డైలీ. వికారాబాద్ ను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఎస్ఏపీ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భర్తతో కలిసి అనంతగిరి వెళ్లేందుకు సిద్దమవుతున్న భారతి రోడ్డు పక్కన వాహనం ఆపి మాట్లాడుతుండగా రాజీవ్ నగర్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న సెల్ఫ్ డ్రైవ్ తో వస్తున్న కారు ఢీకొట్టింది. యువకుడు మహేందర్ నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ఘటన జరిగింది. పలు బైక్లను కూడా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో భారతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె భర్తతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మహేందర్ ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వస్తుంటే వాళ్ళు లేదు ఇక్కడ పోతుంది వికారాబాద్ అవుతుందా? వికారాబాద్ వాళ్ళు పైన పోతుండ్రు కిందకి వస్తుంది. ఏడైంది యాక్సిడెంట్? వాళ్ళ మధ్యలో ఏడైంది తెలియదు నాకు. చక్కెర వచ్చింది అంటే చక్కెర వచ్చింది. చక్కెర వచ్చినప్పుడే పట్టుకొచ్చింది. ఎడ తాకినాయి దెబ్బ? ఏడ తాగింది దానికి చక్కెర వచ్చి. మీరు బండి మీద ఉన్నారా? ఆపినారా? ఆపిన ఫోన్ వస్తే ఆపుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతా ఉన్నారు. వరుసగా ఈ 3 రోజుల పాటు రోజుకో ఘటన వెలుగులోకి వస్తా ఉంది. ముందు చేవెళ్ల మిర్జాగూడ జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోగా, నిన్న తాండూరులో జరిగినటువంటి కర్ణాటక చెందినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 2 వాహనాలు తీవ్రంగా ధ్వంసం కాగా, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒక మహిళ చనిపోవడము, 3 తీవ్ర గాయాలవ్వడము. ఈ రోడ్ ఎక్కాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతూ అసలు ఉంటామా పోతామా అనే ఒక సిచ్యువేషన్ ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఎస్ఏపీ కాలేజీ సమీపంలో నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో భారతి అనే మహిళ చనిపోగా తన భర్తకు తీవ్ర గాయాలవ్వడము, ఆ పక్కనే ఉన్నటువంటి మరో యువకుల పైకి కూడా ఈ కారు దూసుకెళ్లడంతో వారు 3 కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. భర్తతో కలిసి అనంతగిరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి భారతి రోడ్డు పక్కనే వాహనం నిలిపి ఫోన్ మాట్లాడుతూ ఉండగా రాజీవ్ నగర్ నుంచి వికారాబాద్ వైపు సెల్ఫ్ డ్రైవ్ కారులో వస్తున్నటువంటి మహేందర్ అనే వ్యక్తి TS 34 26 21 గల నెంబర్ ని తను అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ ఈ భారతి నిల్చున్నటువంటి ప్లేస్ లో వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా ఆ ముందుగా ఉన్నటువంటి బైక్ పెట్టుకుని ఆగినటువంటి యువకులపై కూడా ఈ సెల్ఫ్ డ్రైవ్ కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో భారతి చనిపోగా తన భర్త తులసిరామ్ కి తీవ్రంగా గాయాలవ్వడము, ఆ ముందు ఉన్నటువంటి 3 యువకులు కూడా ఈ గాయాలవ్వడంతో వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. అత్యంత కేర్లెస్ గా ఈ మహేందర్ అనే యువకుడు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటే మాత్రం ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ జరిగినటువంటి ఘటన పైన అందినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని మహేందర్ ని అదుపులోకి తీసుకుని అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలుస్తోంది. అతను ఉపయోగించినటువంటి వాహనాన్ని సైతం పోలీసులు స్వాధీనం పరుచుకొని ఈ నిర్లక్ష్యం ఎవరి కారణంగా జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశం పైన అటు అక్కడ స్థానికులు కానీ ప్రజలు కానీ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారు? అండ్ ఇంకొకటి, వరుస యాక్సిడెంట్ల పైన ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ప్రమాదాల పైన ఏకంగా రాజకీయ నాయకులు, గ్రామస్తులు, స్థానికులు, ప్రయాణికులంతా కూడా రోడ్లపైకి ఎక్కి ఈ రహదారుల పైన పూర్తిగా వైడనింగ్ జరిగేంత వరకు, 4 లైన్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఎవరు కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం చేయకండి, డేంజరస్ రోడ్ గా మారిపోయింది, ఈ రోడ్ ఎక్కిరంటే ఖచ్చితంగా మృత్యువాత పడాల్సిందే, అప్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉండము, సీరియస్ కర్వ్స్ ఉండడము, లైట్స్ లేకపోవడము, డివైడర్ లేకపోవడము, ఎక్కడ పడితే అక్కడ గోతులు ఉండడము, స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ఈ ప్రమాదాలకు విలయంగా మారిపోయింది తాండూరు వికారాబాద్ రోడ్డు. ఈ రోడ్ ని ఇమీడియట్ గా మరమ్మతులు చేయడము, వైడనింగ్ చేసి 4 వే కిందికి మార్చితే తప్ప ఈ రోడ్డు మీద ప్రయాణం చేయకండి అంటూ మాత్రం పెద్ద మొత్తంలో 3 రోజుల నుంచి ఆందోళన ఒక పక్క సాగుతా ఉన్నాయి, మరో పక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయలేకపోయింది. చేవెళ్ళ జరిగినటువంటి ఘటనపైనే ఆ టిప్పర్ డ్రైవర్ కారణంగా జరిగింది, ఇది బస్సు కారణం కాదు అంటూ కూడా అధికారులు ఆ ప్రకటన రిలీజ్ చేసి చేతులు దులుపుకోవడము, నిన్న కర్ణాటక బస్సు రోడ్డు ప్రమాదం తర్వాత పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేయడము, దానికి వెళ్తున్నటువంటి ఈ బస్సు కారు సెల్ఫ్ డ్రైవ్ కారు ప్రమాదం తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేస్తా ఉన్నారు. కానీ ఫైనల్ గా ఒక సొల్యూషన్ ఎలా ఈ రోడ్డు ప్రమాదాలు గురవ్వకుండా అనే దానిపై మాత్రం ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీనిపైన ఒక సొల్యూషన్ చేసే విధంగా 4 లైన్ రోడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ వర్క్స్ స్టార్ట్ చేయాలి. చాలా మంది ప్రాణాలు పోకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలంటూ మాత్రం మీరు వరుసగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం చూడాల్సి వస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ. ఏం ఎమ్నూరా